కనబడేది మా తాతగారి ఇల్లు. ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏడాది మా కుటుంబం అంతా ఇక్కడ కలుసుకుంటూ ఉంటాం. ఎంతో సస్యశ్యామలంగా ఉండే ఈ ఇల్లు ఒక్క రోజులో భీకర యుద్ధంగా మారిపోయింది. కొట్లాట్లు గొడవలు వదిలిపెడతానని సీతకు మాటిచ్చిన ఈ చేతితోనే రక్తపాతం చేయాల్సి వచ్చింది. వచ్చే దారిలో జరిగిన ఒక చిన్న సంఘటన మొత్తం నా జీవితాన్నే మార్చేసింది. హలో హలో, ఎవరు బాబు నువ్వు? ఏం లేదు పర్లేదు, తాగు. రండి, అక్కడ కూర్చుంటారా? మెల్లిగా. ఏం కాదు. ఎవరు బాబు మీరు? అయ్యా, నా పేరు రమణయ్య. మా ఆడదాని కోసం అని చెప్పి సిటీకి వెళ్ళి బంగారం కొనుక్కొద్దామని వెళ్తే ఆటో ఓడితో కలిసి కొట్టు పడేశారయ్యా. చాలా గట్టిగా కొట్టారయ్యా. చాలా బాధగా ఉందయ్యా. బంగారం పోయింది. చాలా ఆకలిగా కూడా ఉందయ్యా. అయ్యా అయ్యా, చాలా బాధగా ఉందయ్యా. అయ్యా, ఏం చేశారో ఏంటో, ఈ ఫోన్ కూడా పనిచేయట్లేదు. సరే కంగారు పడద్దు. ఈ 500 తీసుకొని మీ ఊరు వెళ్ళండి. అయ్యా, చీకటి పడిందయ్యా. ఈ ఆల్బోసులు ఉంటాయో లేవో, చాలా బాధగా ఉందయ్యా. నన్ను ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేయండి అయ్యా. హాస్పిటల్ అంటే నాకు పెద్దగా తెలీదు. ఒక పని చేస్తా, చిన్న దెబ్బలేగా, నా ఫస్ట్ ఎయిడ్ కిట్తో ఫస్ట్ ఎయిడ్ చేస్తా. రాత్రి కావాలంటే మీరు మా ఇంట్లోనే పడుకుందరు, ఉదయాన్నే వెళ్ళిపోవచ్చు. సరేనా? మీకెందుకయ్యా ఈ శ్రమ? శ్రమేం లేదులే, పర్లేదు. ఓకేనా? అయ్యా, మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో. ఏమనుకోలేరు అవునా? అయినా వాళ్ళు రేపు మధ్యాహ్నంకి వస్తున్నారు. మీ నొప్పులు ఎలా ఉన్నాయి? కొంచెం బాధగా ఉందయ్యా. సరే, ఒక పంచి నేను నిద్రపో, ఇల్లు రాగానే నేను లేపుతాను. సరేనా? అలాగయ్యా.
రమణ, ఇల్లు వచ్చింది, లోపలికి వెళ్దాం. ఇదే మన ఇల్లు, ఓకేనా? ఇదే రమణ మా తాతగారి ఇల్లు. ఎలా ఉంది? ఆ, చాలా బాగుందయ్యా. అవునా? సరే, లోపలికి వెళ్దామా? అలాగయ్యా. రారవణ లోపలికి. ఈ వెంకయ్య ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? లైట్లన్నీ వేసే ఉన్నాయి, డోర్ కూడా ఓపెన్ ఉంది. రమణ, నాకు ఆకలి వేస్తుంది, ఏవైనా ఉన్నాయేమో చూస్తా, సరేనా? ఓకే. రమణ, అయ్యా, ఓన్లీ బ్రెడ్ జామే ఉన్నది రమణ. మరేం పర్లేదయ్యా. పర్లేదా? ఒక పని చేద్దాం, అక్కడ యాపిల్స్ను లైట్స్ ఉన్నాయి, తెచ్చేసుకుందాం, సరేనా? అలాగే అయ్యా. ఓకే, పద. అవును రమణ, నీకు ఒంట్లో బాగాలేదు కదా, మరి లైట్లు ఇవన్నీ నేను తీసుకొస్తాలే. ఏం కదయ్యా, మీకు సాయం చేస్తాను. అవునా? సరే, పద వెళ్దాం. రమణ, అయ్యా. లైట్లు ఫిక్స్ చేద్దాం, ఆ కత్తి అక్కడ పెట్టేసిరా. అలాగే అయ్యా. ఎలా ఉంది రమణ? చాలా బాగుందయ్యా. బాగుందా? ఫోటోలు తీసుకుందామా? తీసుకుందాం అయ్యా. నా ఫోన్ తీసుకురా. అయ్యా, ఏంటి రమణ? నాకు భయంగా ఉందయ్యా. భయం దేనికి రమణ? ఉదయం నన్ను కొట్టి పాడేసిన దొంగలు గుర్తుకొస్తున్నారయ్యా. రమణ, నేనున్నాగా, అక్కడ సన్నదుపట్లు 2 ఉన్నాయి, ఇక్కడ వేసుకుందాం, ఇక్కడే పడుకుందాం. మీకెందుకయ్యా శ్రమ? శ్రమేం లేదు, నాకేది అలవాటే, ఓకేనా? ఓకే, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. ఏం రమణ, సర్దేసేవా? అయిపోయిందయ్యా. నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తా. అలాగయ్యా. చూడు రమణ, ఎవరో. రమణ, అయ్యా, నన్ను కొట్టిపడిన దొంగలు వెళ్ళానయ్యా. సారు నమస్తే సారు. నమస్తే సారు. రాయ్, రమణ విడిచిపెట్టండి రా. వీడు మా ఎరా, నువ్వే మా సురా. ఏంటి? సారు, ఏం జరిగిందో చెప్పనా? దానికి ఏదో ఒక అవసరం ఉండదురా. అరే, లొకేషన్ దొరికిందిరా.
నేను అటు నుండి వస్తా. అలా వాడి ఫోన్లో ట్రాకర్ పెడితే మీరు బలైపోయారు. ఇంతకీ మీరెవరు చెప్తారా లేక పోలీసులకు కాల్ చేయమంటారా? రే సార్కి మన గురించి చెప్తే గాని తను తిండంట. సారు, నా పేరు సామడు, గద్వాల్ మందే. వీడు మా బండోడు. నేను రావణునైతే మా ఓడు కుంభకర్ణుని లెక్క. సారు, నాకు నా కీప్ ఫోన్ చేస్తుంది, మాట్లాడొచ్చేస్తా. రే మీ గురించి చెప్పను రా. సారు, నా పేరు నాకు తిన్నారా సారు? నన్ను చుట్టుపక్కల అంటారు. సారు, నేను సిటీ నుంచి సారు. నన్ను అందరూ కొంటకృష్ణుడు అని పిలుస్తారు. చూసారా నా కలరు? సారు, మీ గురించి కూడా చెప్పండి సారు. సార్ చేతులు పడి సాఫ్ట్గా ఉన్నాయిరా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటా. సారు తెల్లగా ఉన్నాడు, పొట్ట కూడా ఉందిరా. నాకు తెలిసి పంతులు అనుకుంటారా. ఓయ్ సార్ వార్నింగ్ ఇస్తున్నాడు. రోయ్ వార్నింగ్లు ఇస్తున్నాడంటే పంతులే గాని గుడి పంతులు కాదురా, బాడీ పంతులేమోరా. రమణ, రమణ, వెళ్ళి ఫోన్ తీసుకురా. అలాగే పోలీసులకు ఫోన్ చేద్దాం. మన మధ్యలో పోలీసులు ఎందుకు సార్? సహాయం చేస్తే వెన్నుపోటు పొడుస్తా. సహాయం చేసావా? రవణ కథ తిన్నావు, సాంబడ కథ తిన్నావు. జరిగిన కదా వింటావా? అన్నా, ఇప్పుడు ఇవన్నీ వర్కౌట్ అవుతాయంటావా? ఒరేయ్ సీతమ్మోరు కుక్క పిల్లని దెబ్బ తగిలినా తట్టుకోలేదు. అలా సీతమ్మలు కొట్టుకున్న రాములోరు మనకే సాయం చేయడంటివా? ఒరేయ్ నక్క, ఈ ఎర్ర చొక్క పంచా తీసుకెళ్ళి రోడ్డు మీద పడే. ఇవన్నీ ఎందుకన్నా?
ఆడ కాపు కాస్తే సరిపోదా? ఒరేయ్, సీతమ్మోరికి జనాలంటే ఇష్టమందువుగా, మనము జనమేగా అరెస్ట్ చేయించలేదా? నమ్మించాలా, నమ్మించి రప్పించాలా, రప్పించి చంపేయాలా, ఇదే ఆర్డర్. ముందు నేను చెప్పించే ఈ ఫోను రోడ్డు పడే. అసలు ఎవర్రా నువ్వు? రావణ అనుకున్నావా? రావణ! ఏయ్, ఏమన్నా? అసలు నీకేం కావాలరా? రామాయణం కూడా రాముడు అయ్యిందే, సీతమ్మని ఏకుండి దాడి చేశారు. అంటే సీతమ్మని జాబ్ కోసం చెప్పి బయటికి పంపించారు. బాగానే ఉంది. ఎన్జిఓస్లో చేరి ప్రజలకి సేవ చేస్తున్నారు. ఇది బాగానే ఉంది. నా మానాన్ని నేను దొంగసారా కాస్తుంటే నా జోడుకు వచ్చి అరెస్ట్ చేయించింది సారు. అందుకే సీతమ్మని సముద్రంలో వచ్చిన నువ్వు చిక్కినావు సారు. సీతను చంపడు వెంట్రా, నా గొంతులో ప్రాణం ఉండక అది జరగనివ్వను. అది కూడా తీసేద్దానా సారు? సారు, సీతమ్మ ముందే మిమ్మల్ని చంపే తర్వాత సీతమ్మను చంపుతా. సీతను చంపుతావా? సీతను చంపేస్తావా? సీతను చంపేస్తావా? రేయ్, లైట్ ఎవరా? రేయ్, ఇది తీసుకోండి రా, నాకు ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు ఆన్ చేయండి రా. ఇప్పుడు ఎలా ఉందరా? బాగుందన్నా. ఏయ్, ఎండి పోట్లతో ఏంటి పండబెట్టినా? 5గురు ఉన్నారు, ఏమి చేయలేకపోయారు ఎదవలో. అన్నా ఒక్క ఛాన్స్ ఇవ్వన్నా, ఒక్క ఛాన్స్ అన్నా, ఒక్క ఛాన్స్ అన్నా. నా కత్తు కూడా అక్కర్లా, వీడి తలకాయని ఇట్టా 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 కొట్టి చంపేస్తా. అన్నా నేనైతే చేతులు ఇరక్కొట్టి కాళ్ళు ఇరక్కొట్టి దాని తర్వాత ఊపిరి ఆపేస్తానన్నా. ఒరేయ్, ఆగరా. ఏయ్ చెరరా నా, నేనైతే గొంతు 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 కొరికి చంపుతా అన్నా. రే బండోడా, నువ్వైతే ఏం చేస్తావరా? నేనైతే మెడకి తాడేసి చంపేస్తా. రే సాంబడు, నువ్వు రే లేవురా, ఇవన్నీ ఎందుకన్నా? ఒకటే పోటు గుండెలు గుస్తే పోతాడు. ఈయన మీరు ఏమైనా చేసుకోండి, చేతను మాత్రం గొంతు కోసి నేనే చంపాలా?
రేయ్ రేయ్ నక్క చేతి ఫోన్ చేయరా. సార్ ఫోన్ తీసుకో. పెట్టించరా. హలో మేడం, నేను వెంకయ్య భార్య మాట్లాడుతున్నాను మేడం. అయ్యగారు ఇక్కడ పడుకొని ఉన్నారు మేడం. నాకేం చేయాలో అర్థం అవుతలేదు మేడం. మీరే తొందర రండి మేడం. అలాగే మేడం. నా సీత మరి పొద్దున్న కోళ్ళు వచ్చేసిందంట. రే సాంబా బొమ్మలిరా. రేయ్ సీత మరి ఉదయానికి వస్తుంది. సంబరాలు అబ్బరాలు అంటారా? సీత సీత అన్నా ఒక పోటు పొడిచా కూడా 5 మందిని లాక్కొచ్చిండు. 2 పోట్లు పొడిచి మొత్తం మంది ఇచ్చా కూడా సీత సీత అంటుండు. వీడితో చాలా డేంజర్ అన్నా. వీడిని కట్టేసి మేడ మీద పడేద్దాం. ఒరేయ్ వీడిని మీరు ఏదైనా చేసుకోండి. బండా ఉంటావా? రే బండా, ఇది పట్టుకో. రే బండోడా, తాడుతో వీని కట్టేసి కత్తి పక్కన పెట్టుకో. బయటకు వస్తే పొడిచేసి. నాకైతేలే బయటకు వస్తే నేను చూసుకుంటా. సీత 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 వస్తున్నా సీత. నేనుగా నీకేం కానివ్వను. రాయ్ తప్పు చేశారా. నాకు మొత్తం మంది ఇచ్చారు. నా గతం అంతా గుర్తుకొచ్చింది. వస్తున్నారా? మీకోసం వస్తున్నా. ఎర్ర బండోడా, నన్ను ఎలా చంపుతానన్నావురా? తాడు మెడకేసి చంపుతావా? ఉండరా, వస్తున్నా.
అన్న అలా బయటికి వెళ్ళేసి వస్తా. సరే పో. బయటకు వస్తున్నావురా సాంబడు, పొడుస్తారా? నీ గుండెకాయలోనే పొడుస్తా. హలో, కీప్ క్వైట్. సాంబడు, రెస్ట్ ఇన్ పీస్. నువ్వు వేరే వాడిని చూసుకో. రే, మీరు నా జోలికి వచ్చారు, విడిచిపెట్టాను. నా సీత జోలికి వచ్చారు, ఇక మొదలయ్యేది యుద్ధమే, జరిగేది రావణ కాష్టమే. ఆలోచిస్తారంట్రా, వేసేయండి. అన్నా వాడి చేతిలో కత్తి ఉంది కాబట్టి ఆగుతున్నాం అన్నా. రాయ్, కత్తిని చూసి భయపడతారేంట్రా? కత్తి లాంటి నన్ను చూసి భయపడాలి కానీ. లైట్ ఎక్కడ్రా? అన్నా నాకు లైటే కాదు, లైట్ తో పాటు కత్తి కూడా దొరికింది. ఎరా చైనా, తల పగిలితే ఎలా ఉంటుందో చూస్తావా? రారా, తల పగల కొట్టి చూపిస్తా. పని చెప్తా. వస్తున్నారా గట్టిగా? అన్నా వీడిని ఎలాగో మనం ఆపలేం, వెళ్ళి ఆ బండోని పిలుచుకొని వస్తా. రే రే బండోడా, లేరా రే, వీడు చచ్చిపోయాడేంటి? రే లేరా, ఈ తాడు పట్టుకొని దిగుతా.
ఇప్పుడు రా రమణ, రా. ఇప్పుడే చేస్తా, ఇప్పుడే గొంతు కలుపుతా. రా, నీ గొంతు అంటే ఇష్టం కదా, నీ గొంతు అంటే ఇష్టం కదా. రమణ, ఇక నువ్వే క్షమించాలా? నిన్ను క్షమించాలా? నువ్వు క్షమించాలా? నన్ను క్షమించావా? రాయ్, క్షమించడానికి నేను కౌశల్య రాముడిని కాదురా, కల్కవతారం ఎత్తిన కలియుగ రాముడిని. చంపేశాడయ్యా. అయ్యో చంపేశాడా. రమణ, ఆగు రమణ, ఆగు రమణ, ఆగు రమణ. రాయ్, ఇస్తున్నారా? రాయ్, నువ్వు ఏ లంకలో ఉన్నా వచ్చి చంపుతా నా కొడక్క. బజ్జొరచ్చేన రామ్, రామ్, సీత, రామ్. సీత. సీతని గీత దాటించేది రావణాసురుడు అని తెలుసుంటే రాముడు రావణాసురుడిని చంపి అక్కడే రామాయణం అంతం చేసేవాడు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు సీత. నా పేరు శ్రీరామ్, నా భార్య పేరు సీత. తన జోలికి ఎలాంటి రావణుడు వచ్చినా, వాడు ఎంత సైన్యం తెచ్చినా, ఇక మొదలయ్యేది యుద్ధమే, జరిగేది మీకు తెలుసు కదా.